హలో, స్త్రీల సూట్ 1వ భాగం సల్వార్ డ్రాఫ్టింగ్ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ ముగింపుకి వచ్చేసరికి మీరు వీటిని చేయగలరు. సల్వార్కు అవసరమైన మెటీరియల్ని లెక్కించడం, సల్వార్ యొక్క పేపర్ నమూనాని డ్రాఫ్ట్ చేసి కట్ చేయడం, మాస్టర్ నమూనాను సిద్ధం చేయడం, స్టిచ్ చేయడం కోసం సల్వార్ కాంపోనెంట్లు సేకరించడం మరియు కత్తిరించడం. సల్వార్ను డ్రాఫ్టింగ్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ చూద్దాం. 2.50 మీటర్లు, పాప్లిన్ యొక్క 0.90 మీటర్లు, 2 బ్రౌన్ షీట్లు, టైలర్ యొక్క కత్తెర, టైలర్ యొక్క చాక్ పీస్, కొలిచే టేప్, ఎల్ స్కేల్, ఫ్రెంచ్ కర్వ్, ట్రేసింగ్ వీల్, స్ట్రెయిట్ పిన్స్. ముందుగా ఫ్యాబ్రిక్ యొక్క కొలతలను చూద్దాము. పూర్తి పొడవు 100 సెంటీమీటర్లు ఉంటుంది. హిప్ యొక్క కొలత 100 సెంటీమీటర్లు. బాటమ్ చుట్టు కొలత 38 సెంటీమీటర్లు. ముందుగా పేపర్ నమూనా రూపొందించడం. బ్రౌన్ షీట్ ను వెడల్పు వారీగా మడతపెట్టి కటింగ్ టేబుల్ పై వేయండి. డ్రాఫ్టింగ్ సూచనలు అనుసరించి బ్రౌన్ షీట్ పై సైడ్ ప్యానెల్, సెంటర్ ప్యానెల్ మరియు సల్వార్ యొక్క నడుము పట్టీ యొక్క డ్రాఫ్ట్ గీయండి. డ్రాఫ్టింగ్ కోసం సూచనలు ఇక్కడ ఉన్నాయి. గార్మెంట్ యొక్క పూర్తి పొడవు అనగా 0 నుండి 1. సున్నా నుండి 2 వరకు మార్క్ చేయండి. ఇది హిప్ కొలత యొక్క 4వ వంతు -5 సెంటీమీటర్లు. 2 నుండి 3 వరకు మరియు 1 నుండి 4 వరకు మార్క్ సమానంగా ఉంటుంది మరియు హిప్ కొలత అర వంతుకు అనుగుణంగా ఉంటుంది. వస్త్రం యొక్క వెడల్పులో సగం -2 సెంటీమీటర్లైన 3 నుండి 5 వరకు మార్క్ చేయండి. హిప్ కొలతలో 3/1 వంతు కొలత హెచ్ 5 సెంటీమీటర్లు మైనస్ బెల్ట్ యొక్క మొత్తమైన 5 నుండి 6 వరకు మార్క్ చేయండి. 1 నుండి 7 వరకు మార్క్ చేయండి. ఇది బాటమ్ యొక్క కొలతలో సగం. సున్నా నుండి 8 వరకు మరియు 2 నుండి 9 వరకు ఉన్న దూరం హిప్ కొలతతో పాటు 8 సెంటీమీటర్లను 4తో డివైడ్ చేయండి. రెండు నుండి 10 వరకు ఉన్న దూరం 0.2 నుండి 0.9కి ఉన్న దూరంలో సగం. తర్వాత నమూనాలు ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. తయారు చేసిన కాగితపు నమూనాను కటింగ్ లైన్ల వెంబడి కత్తిరించండి. వస్త్రం యొక్క నడుము పట్టీని 0, 8, 9 మరియు 2 నుండి కత్తిరించాలి. రెండు, 3, 4 మరియు 1 నుండి మధ్య ప్యానెల్ కత్తిరించండి. సైడ్ ప్యానెల్లకు 3, 9, 5, 6, 7 మరియు 4 నుండి కత్తిరించాలి. ఇప్పుడు మాస్టర్ నమూనాను సృష్టించడం నేర్చుకుందాం. మాస్టర్ నమూనా కోసం సూచనలను చూద్దాం. ఫోల్డ్ డౌన్ కేసింగ్ కోసం బెల్ట్ వేస్ట్ లైన్లు 5 సెంటీమీటర్లు ఉండాలి.
అన్ని ఇతర వైపులకి కొలత 1 సెంటీమీటర్ ఉండాలి. మరొక బ్రౌన్ షీట్ వేయండి మరియు నడుము బ్యాండ్ పేపర్ నమూనా యొక్క అవుట్లైన్ మార్క్ చేయండి. నమూనాను తీసివేసి దానికి మాస్టర్ ప్యాటర్న్ అలవెన్స్ జోడించండి. అదేవిధంగా ఇతర భాగాలను ఒకదానికి ఒకటి వేసి మాస్టర్ నమూనాను రూపొందించండి. మాస్టర్ ప్యాటర్న్ ఎలెవెన్స్ గురించి ఆపై వేస్ట్ బ్యాండ్ తో సల్వార్ మాస్టర్ ప్యాటర్న్ బయటకు అదనపు బ్రౌన్ షీట్ ను కత్తిరించండి. భవిష్యత్తు సూచన కోసం కట్ ప్యాటర్న్ భాగాలకు పేరు పెట్టండి. ఇప్పుడు లేఅవుట్ మరియు కటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇచ్చిన కొలతలను అనుసరించండి మరియు ఫార్ములా ఉపయోగించి అవసరమైన మెటీరియల్ ని లెక్కించండి. సల్వార్ పొడవుకు 2 రెట్లు, దానితో పాటు బాడీ రైజ్ యొక్క 1 పొడవు మైనస్ బెల్ట్ ప్లస్ షేపింగ్ కోసం 8 సెంటీమీటర్లు, అలాగే ఫోల్డ్ డౌన్ కేసింగ్ కోసం 5 సెంటీమీటర్లు ప్లస్ 3 సెంటీమీటర్ అదనపు స్థలం కోసం. సల్వార్ బట్టను వెడల్పు వారీగా మడత పెట్టి కటింగ్ టేబుల్ పై పెట్టి దాన్ని రాంగ్ సైడ్ ఫేసింగ్ గా వేయండి. సల్వార్ భాగాల నమూనాలను అమర్చండి. సైడ్ ప్యానెల్, మధ్య ప్యానెల్ మరియు వేస్ట్ బ్యాండ్. టేలర్ చాక్ పీస్ ఉపయోగించి బట్టపై వేయబడిన నమూనాల రూపురేఖలను మార్క్ చేయండి. అదేవిధంగా సల్వార్ యొక్క అవసరమైన సంఖ్యలో భాగాలను గీయండి. గ్రే లైన్ల కోసం నమూనా స్థానాలను తనిఖీ చేయండి. మాస్టర్ నమూనాను తొలగించండి. సెంటర్ ప్యానెల్ మధ్యలో గుర్తులను మార్క్ చేయండి మరియు కత్తిరించండి. పదునైన కత్తెరతో మార్క్ చేసిన లైన్ల వెంట కత్తిరించండి. సల్వార్ యొక్క భాగాలు మిస్ కాకుండా నిరోధించడానికి సల్వార్లోని అన్ని భాగాలను ఒకదానితో ఒకటి మడిచి కట్టండి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. మడతపెట్టిన బ్రౌన్ షీట్ పై సైడ్ ప్యానెల్,
సెంటర్ ప్యానెల్ మరియు వేస్ట్ బ్యాండ్ కోసం నమూనాలను గీయండి మరియు కత్తిరించండి. మరొక బ్రౌన్ షీట్ పై నమూనాల రూపురేఖలను మార్క్ చేయడం, అదనపు స్థానాలని జోడించడం మరియు కత్తిరించడం ద్వారా మాస్టర్ నమూనాలు సృష్టిస్తారు. బట్ట అవసరాలను లెక్కించండి. టేబుల్ పై బట్టను వేయండి. నమూనా అవుట్లైన్లను మార్క్ చేయండి. బట్టను కత్తిరించండి మరియు భాగాలను కలిపి భద్రపరచండి. ఇప్పుడు ఈ సెషన్ ముగింపుకు వచ్చాము. ఈ సెషన్లో మనం లేడీ సూట్ పార్ట్ 1 సల్వార్ డ్రాఫ్టింగ్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.